ఈ లొల్లి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ లొల్లి ఇప్పుడు బాగా ఆళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. నువ్వు జైలుకు ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పేరు పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు నువ్వు వసూలు చేసినావు. హరీష్ని పంపేయాలని కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలు. నీలాంటి కుక్కలు చాలా మొరుగుతాయి. ఇది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇప్పటి వరకు కవితని ఈ స్థాయిలో ఎవరు కుక్క ఆమెను గురించి విమర్శించమంటేనే భయపడుతున్నారు. మాకెందుకు వచ్చింది లొల్లి, వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఏకమైతే మా పని అనవసరంగా అవుతుంది. కానీ నిన్న మాధవరం కృష్ణారావు గారు మాత్రము గట్టిగా వేసుకున్నారు. సో ఈ మిగతా 14 పేజీలు మనం 1వ పేజీ వరకే చదివినాం కదా, ఈ 14వ పేజీలో ఏమున్నదో చూద్దాం. ఈడ ఉన్నది. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకు ఎందుకు వెళ్ళారో చెప్పాలి. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పేరు పెట్టుకున్నారట. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఏది ఒక విస్కీ అని పేరు పెట్టుకోవచ్చు కుక్క, కానీ అందరూ లక్కీ అని పెట్టుకున్నారు, అస్కీ అని పెట్టుకున్నారు, కానీ ఈమె విస్కీ అని పెట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగవతం మాకు తెలుసు. సో ఢిల్లీలో కేజ్రీవాల్ని నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని తిన్నావు. సో ఇది చాలా పెద్దది. ఎందుకంటే కేజ్రీవాల్ ఓటమికి బీజేపీ కారణమని అందరూ అనుకుంటున్నారు. కాదట, కవిత వల్లనే కేజ్రీవాల్ మొత్తం నాశనం అయినట. ఇప్పుడు కూడా ఈమె వల్ల వీళ్ళు ముగ్గురు నాశనం కాబోతున్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని తిన్నావు. 1000 కోట్ల భూ కుంభకోణం చేశారు. వామ్మో, ఇది ఇప్పుడు దీని మీద పెద్ద భూకంపమే వచ్చేటట్టున్నది. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డం పెట్టుకొని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బాలానగర్ ఐడిపిఎల్ సర్వే నెంబర్ 21, 22లో 36 ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు. సో నిన్న కృష్ణారావు గట్టిగానే మాట్లాడిండు. యోగిడ ఒక డాక్యుమెంట్ కూడా చూపెట్టారు. ఇట్లా నిన్న పాపం చాలా గట్టిగా మాట్లాడిండు ఈయన. డాక్యుమెంట్ కూడా చూపెట్టిండు. నీ సంగతి, నీ మొగుని సంగతి నాకు తెలియదా అని. సో ఇట్లా నిన్న మాధవరం కృష్ణారావు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఆయన పేరు కూడా ఉన్నది, పాపం అనిల్ పేరు కూడా ఉన్నది. ఆ 36 ఎకరాలు అంటే మామూలు ఇప్పుడు ఒక్కొక్క ఎకరం ఇక్కడ ఎంత లేదన్నా 150 కోట్లు ఉంటే 36 ఎకరాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది, ఎన్ని వందల కోట్ల రూపాయలు. ఒక్క ఎకరానికే 150 కోట్లు ఉన్నది ఇప్పుడు హైదరాబాద్లో. సో ఒక 10 ఎకరాలకు ఎంత అవుతుంది? 1500 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లాంటిది 36 ఎకరాలకు అంటే అది 15 4500 ప్లస్ 7 ఒక 5000 కోట్ల రూపాయల ల్యాండు ఆయన భర్త పేరు మీద ఉందట ఒక ఐడిపిఎల్లో. మరి 1000 కోట్ల ఇదొక 1000 కోట్ల భూ కుంభకోణము, ఇదొక 5000 కోట్ల భూ కుంభకోణం. సో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉంది. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటు. ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసు. తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. మేము టీడీపీ నుంచి గెలిచాం, నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు. 10 ఏళ్లలో నేనేం చేశానో కూకుట్పల్లి ప్రజలకు తెలుసు. నీ ముఖానికి ఏం తెలుసు? నీలాంటి కుక్కలు చాలా మొరుగుతుంటాయి. మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ చిట్టా విప్తా. నీ వల్ల ఎంతమంది బలయ్యారో బయట పెడతా. ఇది అధికారం కోల్పోయాక దీక్ష దివస్, విజయ్ దివస్లు కల్వకుంట్ల కవిత. సో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ నిర్వహించడం పైన జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శ. అధికారం కోల్పోయాక దీక్ష దివస్లు, విజయ్ దివస్లు ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అంటే ఎక్స్లో కవిత పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అధికారం పోయాక అన్నీ గుర్తొస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. సో దీక్షా దివస్ అంటే యాక్చువల్గా నాకు తెలిసి అయితే అది కేసీఆర్కి సంబంధించింది. కేసీఆర్ ఆయన దీక్షా దివస్ చేశాడు November
29 తర్వాత ఆయన దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఈ తెలంగాణ ప్రకటనను కేవలం కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చింది. కేసీఆర్ దీక్ష లేకపోతే చిదంబరము ఈ డిసెంబర్ 9న ఈ ప్రకటన చేసేవాడు కాదు అని హరీష్ రావు, కేటీఆర్ ఈ విజయ్ దివస్ చేయాలనంటే కేసీఆర్ లాంటి ఒక కారణ జన్ముడి కూతురుగా పుట్టడము నాకున్నంత అదృష్టవంతురాలు ఎవరూ లేదని మొన్నటి వరకు చెప్పిన కవిత ఈరోజు కేసీఆర్ దీక్షా దివస్ను గురించి మాట్లాడము, విజయ్ దివస్ గురించి మాట్లాడడం అనేది నిజంగా కూడా ఆమె ఏ స్థాయికి వెళ్ళారంటే ఇంకా ఎవరిని ఉపేక్షించేది లేదు. తండ్రి లేదు, అన్న లేదు, బావ లేదు, ఎవ్వరూ లేదు, ఎవరినైనా విమర్శిస్తాను అని వాళ్ళని ఒకవైపు అనుకుంటూనే ఇటు ఎమ్మెల్యేల మీద పడ్డారు. సరే కుటుంబ సభ్యుల కంటే ఏదో సరే మా పిల్ల ఏదో ఆవేశంలో మాట్లాడిందని వాళ్ళు ఊకోవచ్చు, కానీ ఇక్కడ మాధవరం కృష్ణారావు ఊకోలే. నువ్వు ఇట్లనే మాట్లాడితే నీ చిట్టా మొత్తం ఇప్పుతాను అంటున్నారు. ఇప్పటికే ఏంది ఆయన డాక్యుమెంట్లు మరీ తీసి చూపెడుతున్నారు. సో ఇది ఇక్కడ ఫోటో ఉన్నది చూడండి, ఇది డాక్యుమెంటు అని ఐడిపిఎల్లో 36 ఎకరాలకు సంబంధించిన భూమికి అనిల్ ఎక్కడి నుంచి ఉన్నాడు, ఆయన ఏం కష్టపడ్డాడు. మీ 36 ఒక 5 ఈరోజు 5,000 కోట్లు, ఆ రోజు ఎంత లేదన్నా 500 కోట్లు అయితే ఉంటుంది కదా. ఈ 500 కోట్లకు మీరు ఎక్కడి నుంచి మీకు డబ్బులు వచ్చినాయి అంటే ఈరోజు మాధవరం కృష్ణారావు చేసే మాటలు, మాధవరం కృష్ణారావు ఏం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక కొట్లాట మొదలై వీళ్ళ చిట్ట వాళ్ళు ఇప్పడం, వాళ్ళ చిట్ట వీళ్ళు ఇప్పడము, పిల్లి కొట్లాడుకుంటే కోతికి లాభం అయిందన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నది, బీజేపీ పార్టీ కూడా ఎంజాయ్ చేస్తున్నది. సో మరి ఇప్పుడు కవిత ఎవరి వైపు ఉన్నది, ఎవరిని బదనాం చేస్తున్నది, రేపు భవిష్యత్తు ఏంది అనేది మరి ఆమెకి ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు. కానీ ఓవరాల్గా కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ యొక్క అవినీతిని ఈరోజు ఒకరిని మించి ఒకరు బయటేసుకునే కార్యక్రమం చేశారు. సో జనాలు కూడా బీఆర్ఎస్లో అవినీతి జరిగింది అని అంటే నమ్మని వాళ్ళకు కూడా ఇప్పుడు వీళ్ళందరూ లెక్కలు చూపెడుతున్నారు. వీళ్ళు కేసీఆర్ కుటుంబం ఏం సంపాదించుకోలేదని వీళ్ళంటుంటే కేసీఆర్ కుటుంబం హరీష్ రావు ఎంత సంపాదించుకున్నారని కవిత చెప్తున్నది. మున్సిపాలిటీ మంత్రిగా ఉండి ఆయన అర్బన్ డెవలప్ చేస్తానని ఏమి చేయలేదని ఆయన చెప్తున్నది. ఒక అసమర్థ నేతగా కేటీఆర్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ఈమె అంత లిక్కర్ రాని, ఈమెంత అవినీతి పర్రాలు, ఈమెకున్నన్ని ఆస్తులు నిజంగా కూడా మరి వాస్తవానికి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈరోజు కవిత ఇంతమందిని విమర్శించేటప్పుడు తను ఒక అద్దాల మెడలు, తను కట్టుకున్నంత పెద్ద ఇల్లు, తనకు ఉన్నన్ని భూములు, తన విలాస జీవితము, ఉద్యమంలో ఒక ఎంపీగా గెలిచిన తర్వాత ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రజలకు రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 36 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏడ కష్టపడి సంపాదించారు. మనకు పార్లమెంట్ ఎంపీగా వచ్చే జీతం ఎంత, మన ఖర్చులకే సరిపోదు. మరి ఇన్ని విలాసవంతమైన భవనము, విలాసవంతమైన కార్లు, అతి విశాలమైన పెద్ద పెద్ద ఎకరాల కొద్ది భూములు, ఈ తెలంగాణ మొత్తము తిరగడానికి నిధులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే రేపు కవిత దీనికి ఏం సమాధానం చెప్తుంది అనేది ఆలోచించాలి. సో మొత్తానికి నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు దానికి సమాధానం చెప్పని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు జైలుకి వెళ్ళింది అనేది ఆమె ఆల్రెడీ చెప్పింది. బీజేపీలో కుట్ర అన్నది, బీజేపీలో కుట్ర కాబట్టి నేను జైలుకి వెళ్ళినా, నేను ఏం తప్పు చేయలేదు, కడిగిన ముత్యము అంటుంది. కాదు, నువ్వు కడిగిన ముత్యం కాదు, నువ్వు విస్కీ బ్యాచి, లిక్కర్ రానివి, నువ్వు అక్రమాలకు నువ్వు ఇష్టం వచ్చినట్టు సంపాదించడం, నీ దందా చిట్ట బయట పెడతాంటారు. ఏం జరుగుతుందో చూడాలి భవిష్యత్తులో, ఇంకేమేమి బయటికి రాబోతున్నాయి అనేది.